ఆరోగ్యం పొందలేకపోతున్నాను. ఇంకా ఏదన్నా అంటే ఇంకా నేను అసలు ఏదనుకున్నా అది చేయలేకపోతున్నాను. ఇలాంటి మాటలు. కానీ మానవుడు సర్వశక్తివంతుడు. కానీ అందుబాటులో లేవు. కాబట్టి మన ప్రయత్నం ఏంటి ఇప్పుడు? మనం ఏం చేస్తున్నాం? అన్ని మనం చేసేటువంటి ఈ జ్ఞానం సేకరించడం అంతా కూడా దేనికోసం? మనం శక్తివంతులం అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా మన అందుబాటులో తెచ్చుకుంటూనే మనం చేయాల్సిన పని. అన్నీ మన లోపల ఉన్నాయి. మనకి ఇంకా ఏం చెప్పారు? మానవుడు ఏ కోరికలు కోరకూడదు. కోరినాము అంటే ఇప్పుడు మనం దాన్ని విశ్లేషించుకుందాం. ఏ కోరికలు నిన్నటి దాన్ని కంటిన్యూ మళ్ళీ చేద్దాము. ఈలోపు 2, 3 చిన్న విషయాలు తెలుసుకుందాం. మానవుడు ఏ కోరికలు కోరకూడదు అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తారు. కోరికలే సర్వ అనర్థాలకు మూలం. సర్వ అనర్థాలకు మూలం మన కోరికలు అని మనం చెప్తారు. కాబట్టి కోరికలే కోరిమాకండి అని చెప్తారు. కాబట్టి మనం ఒక కోరిక కోరాము అంటే మనకు ఒకటి కావాలని కోరుకున్నాము అంటే అది మన దగ్గర లేదనే కదా. మన లోపల లేదు, బాహ్యంలో కూడా లేదు. మన దగ్గర లేని దాన్నే మనం కోరుకుంటాం. కాబట్టి మన దగ్గర లేదు అని చెప్పి మనం అనటం మూలాన మనకి లేకుండానే ఆ లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ తదాస్తు దేవతలు లేకుండానే నువ్వు లేదు అనేదే దానికి అర్థమవుతుంది. ఆ లేదు అనేదే తదాస్తు ఇస్తుంది. అది లేకుండానే ఈ జీవితం అయిపోతూ ఉంటది. కాబట్టి మనం అనుకున్నవి ఏవి కూడా సాధించలేకపోవడానికి మూల కారణం నా దగ్గర అది లేదు అని చెప్పి అనుకుంటాం. అందువల్ల మొట్టమొదటి మనం ఏ స్టేట్మెంట్ చెప్పుకున్నాం? మానవుడు సర్వశక్తివంతుడు. అన్ని అందుబాటులో లోపల ఉన్నాయి. కానీ మనం ఏది అందుబాటులో లేవు అనుకుంటున్నాం. కాబట్టి లేవు అనుకుంటాం మూలాన మనకి ఏది అందుబాటులోకి రావడం లేదు. అట్లాగే మనకి ఇంతకు ముందు కొలమానం మనందరికి తెలుసు. 1 లాభం అని మొదలు పెట్టేవాళ్ళు కొలమానం. మన ఒడ్లు కానీ ఏదైనా కొలిసేటప్పుడు అవునా మాస్టర్స్? 1 అని దగ్గర 1 అనకుండా లాభం 2, 3, 4, 5, 6 తర్వాత 6 7 చెప్పరు. దాంట్లో కూడా ఏదో ఉందని చెప్పని 8 ఇలా వెళతారు. కాబట్టి యద్భావం తద్భవత్ అనేది ఎక్కడన్నా 7 అనేటువంటి పదంలోంచి కూడా ఎంటర్ అయిపోతుందేమోనని చెప్పి సత్యహరిశ్చంద్రుడికి కాళ్ళు కడుక్కుంటే ఏదో ఒక చోట చుక్క కాలు తడవలేదని చెప్పని ఆ లోపలికి శనీశ్వరుడు లోపలికి ప్రవేశించినట్టుగానే 7 అనేటువంటి పదం పలకడానికి కూడా మన వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. మనం సమర్థించామా అదనే కాదు. దాని వెనకాల ఉన్నటువంటిది ఆ యద్భావం తద్భవతి అనేటువంటి దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. లేదు అని చెప్పిన మనం అనుకుంటాం మూలాన లేకుండానే జీవితం వెళ్ళిపోతా ఉంది. ఇంకా మనం ఏం చెప్తాం? ఈ పాడు జీవితం సుఖం లేదు. తర్వాత మాటికి సుఖం. వాయిస్ వినబడుతోందా? ఓకే. వినిపిస్తుంది సార్. సుఖం లేదు, పాడు సుఖం లేదు, పాడు లేదు అంటూ ఉంటారు. ఇది క్యాజువల్ గా అనేస్తూ ఉంటారు. అసలు ఈ జీవితంలో సంతోషం లేదు, అసలు ఏమీ లేదు, ఏదో అలా అయిపోతుంది జీవితం అని చెప్పని ఆ నిస్త్రాణంగా ఉన్నటువంటి దాంట్లోంచి వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అయ్యే వాళ్ళకి వాస్తవాలుగా మారిపోతుంది. ఏమీ లేకుండానే పోతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే లోపల మన తండ్రిని మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఏది అడుగుతున్నాం? లేదు అనేది అడుగుతున్నాం కాబట్టి లేకుండా ఉన్నదాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే మనం ఏం చెప్పాం? మార్నింగ్ మనం ఉదయాన్నే లేవగానే డే క్రియేషన్ ఏం చెప్పాం? అన్ని ఉన్నవి. ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్. నేను ఆల్రెడీ అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను. ఓహో తదాస్తు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు కదా, తదాస్తు. కాబట్టి లేదు, ఖచ్చితంగా నువ్వు అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు అది వచ్చి తీరుతుంది. అదనమాట ఇక్కడ దీంట్లో మనం ఉపయోగించాల్సినటువంటి టెక్నిక్. అట్లాగే మళ్ళీ ఈ వృద్ధాప్యం గురించి, మన వయస్సు గురించి అన్ని మనం అనుకునేవే. మనకి ఎందుకంటే మిగిలిన టీచింగ్స్ కొన్ని వందల అనేక మనం విన్నాం. పత్రి సార్ దగ్గర నుంచి కానీ, మాస్టర్స్ దగ్గర నుంచి కానీ కొన్ని వందల వేల టీచింగ్స్ మనం విని ఉన్నాం. కానీ మనం ఈ వృద్ధాప్యం గురించి కానీ, ఈ అవనం శాశ్వత అవనం గురించి కానీ
అమరత్వం గురించి గాని మన పదాలు ఎలా ఉంటాయంటే పుట్టినవాడికి ఎట్టక తప్పదు. ఓకే. తద్భావం తద్భవతి తదాస్తు అయిపోయింది. మనిషి పుట్టిన తర్వాత ముసలివాడు అవ్వక తప్పదు. పెరుగుతూ ఉంటాడు. కణాలు చచ్చిపోతే ముసలాడివి అయిపోతావు. తీస్తే తీసుకుంటావు. లేదా కుర్చీలో కూర్చున్నట్టు వెళ్ళిపోతుంటాము. దానికి సిద్ధమైపోతున్నాం మనం. శాశ్వత యవ్వనం నీ 21 సంవత్సరాలు. అలాగే 7 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి కొంతమంది ఋషులున్నారు. కొన్ని వేల సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులోనే ఉండిపోయారు. వాళ్ళ యొక్క సంకల్పం ద్వారా. అలాగే ఈ మరణాన్ని కూడా మనం ఈ మరణం పుట్టినవాడు మరణించక తప్పదని చెప్పి మనం తీసుకున్నాం కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. దాని గురించి మనం సాధించవలసింది ఏంటయ్యా అంటే శాశ్వతమైనటువంటి జీవితం. శాశ్వతమైన జీవితం మనకు కావాలి. ఇప్పుడు అయ్యయ్యో మరి నా వయసు 70 సంవత్సరాలు ఇచ్చేసింది కదా, 60 సంవత్సరాలు వచ్చేసింది కదా, శరీరం ముడతలు పడిపోయింది, నేను పెద్దవాడిని అయిపోయాను, మరి ఇప్పుడు ఎలా ఈ జ్ఞానం నాకు ఇప్పుడే తెలిసింది. ఆదిత్య మేడం స్ట్రైట్ గా కూర్చోండి. ఆదిత్య మేడం మాస్టర్, ఆదిత్య మాస్టర్, మాస్టర్ స్టడీ కూర్చోండి. స్టడీ నిటారుగా కూర్చోండి మేడం. ఎస్. ధ్యానం చేయొద్దు, ధ్యానం చేయొద్దు, కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరుచుకోండి, వింటూ ఉండండి. కళ్ళు మూసారంటే మాత్రం ఖచ్చితంగా మనం డీప్ లోకి వెళ్ళిపోతాం. రావట్లేదా? తగ్గింది. ఇప్పుడేమో ఓకేనా? ఇది ఒకసారి మొబైల్ సైలెంట్ లోకి వెళ్ళిందా మాస్టర్? వినపడుతోందా? చింతలు ఎవరికి లేవో, కామ క్రోధ లోభ మోహ అనేటువంటి ఆ బడబాలనం లాంటి ఆ కోపం ఎవరి దగ్గర ఉండదు, ఆ చింతలు ఎవరినైతే హింసించవో అతడే సమాన్వితుడు, సమాహిత చిత్తుడు అని పిలువబడతాడంట. సమాహిత చిత్తుడు ఎవరినైతే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఎవరినైతే పీడించబడవో అలాంటి వాళ్ళని సమాహిత చిత్తుడు అని చెప్పి పిలుస్తారు. కాబట్టి నేను ఎప్పుడు ఆ సమాహిత చిత్తత్వ స్థితిలో నేను ఉంటాను. దానాలు అదానాలు, దానం ఇస్తే మనం గొప్పదనుకుంటాం, అదానం ఇవ్వకపోవడం, అలాగే త్యాగం యాచన, త్యాగం యాచన అనే కర్మలు మీరు విడేసేయండి అయ్యా. అలాగే విధి ప్రాప్త కర్మలు అని ఏవైతే మన పత్రిసారు మనకి 18 ఆదర్శ సూత్రాల్లో వ్యర్థమైనటువంటి కర్మకాండలు అని చెప్పిన ఒక మనకి 18 ఆదర్శ సూత్రాలు చెప్పారో, అలాగే మనకి ఈ పాపకర్మలు అనేటువంటి ఏవైతే పాపకర్మలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి చేసేవాడు అవన్నీ వదిలేసేయండి. అలాంటివన్నీ వదిలేసిన వాడే సమాహిత చిత్తుడు అవుతాడు. దుష్ప్రయత్నాలు, దుర్గుణాలు, దుష్ట వచనాలు, కఠిన నీతులు మనల్ని ఎంతో మంది కఠినంగా బాధింప చేస్తారు. మనల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. మన పట్ల దుర్గుణాలను ప్రేరేపిస్తారు. లేకపోతే నాలో దుర్గుణాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా నన్ను ఏది కూడా హింసించజాలదు. నా మనస్సునేమి హింసించజాలదది, నా ఆత్మను హింసించజాలదు. తాత్కాలిక వ్యసనాలు ఉన్నప్పటికీ కూడా, నేను ఏవో దుష్ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, అంటే ఎలాంటి నువ్వు చేసేటువంటి పనిలో దైవంగా చేస్తున్నప్పుడు
అసలు ఈ ఆలోచనలే రావు. దైవము, దైవత్వము అనే స్థితిలో మనం ఆలోచించండి ఎలా ఉంటుందో. ఎవరికైనా హాని తలపెట్టగలవా? హింసించగలవా? కాబట్టి దైవ స్థితిలో మనం ఆలోచించాలి. అలాంటి దుష్ట వచనాలు ఎవరన్నా మనం తిట్టగలమా? వాళ్ళు హింసించగలమా? ఎవరైతే ఇలాంటివి వాడికి ఎదుటి వాళ్ళు అన్నప్పటికీ కూడా వాణ్ణి చపల చిత్తుణ్ణి చేయవు, నన్ను ఏవి హింసించవు. దానికి మనకి ఏనుగు ఉదాహరణ చెప్తారు కదా. ఏనుగు అలా వెళుతున్నప్పుడు కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి అని చెప్పి సరిపెట్టుకోమని చెప్తుంటారు కదా మనకి. అలాగా నిన్ను ఎదుటి వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా నిన్ను నీ మనసుని గాయపరచలేవు. నీ మనస్సును అవి గాయపరచలేవు. అలాంటి వాళ్ళని సమాహిత చిత్తుడు అని పిలువబడతారు. నేను సదా ఆ స్థితిలో ఉంటాను. సమాహత చిత్త స్థితిలో నేను ఉంటాను. నాలో ఎప్పటికీ కూడా ఏకత్వం అనే భావనే నాలో. ఆ ఏకత్వ భావం ఏదైతే ఉన్నదో అదే నాలో నింపుకుని ఉంటాను. ద్వైత భావము అంటే ఈ నా చుట్టుపక్కల ఉన్నటువంటిది, దూరంగా ఉన్నటువంటిది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వస్తు సముదాయములు అన్ని వేరుగా నాకు కనపడుతున్నప్పటికీ కూడా నేను ఎప్పటికీ దాన్ని వేరు అనేటువంటి దృష్టిలో నేను చూడను. నేను ఎప్పుడూ ఏకత్వ భావంతో ఉంటాను కాబట్టి నేను దాని మీదే, ఆ ఏకత్వ భావన మీదే నా దృష్టి నేను సదా నిలిపి ఉంచుతాను. నా మనస్సు ఎప్పుడూ కూడా ఏది హితంగా ఉంటుందో, నాకు ఏది రమ్యంగా ఉంటుందో, ఏది మధురంగా ఉంటుందో, ఏది ఉచితంగా ఉంటుందో, ఏది అనంతమో నేను మనస్సుని ఎప్పుడు దాని మీద నిలిపి ఉంచుతాను. నా మనస్సు ఎప్పుడూ కూడా సమస్త సాధు పొంగవులు దేని మీద నిలిపి ఉంచుతారో, సమస్త సాధువులు ఎవరిని సేవించబడుతూ ఉంటారో, ఎవరిని సేవిస్తూ ఉంటారో, ఏ పరమాత్మనైతే, ఏ సృష్టి ఆద్యంలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యాన్ని నేను నా మనస్సును నిలిపి ఉంచుతాను. అందువలన మరణం నా దగ్గరికి రాదు. అలాగే ఈ సమస్తమైనటువంటి మహా సామ్రాజ్యం, ఈ భూమండలం యొక్క సమస్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించమని చెప్పి నాకు వచ్చినప్పటికీ కూడా, అలాగే దేవత్వం నాకు సంక్రమించినప్పటికీ కూడా, పాతాళలోక ఆధిపత్యాన్ని నాకు వచ్చినప్పటికీ కూడా నా మనస్సు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నాకు దేనికి సరిరావు. మనస్సు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు పాతాళాధిపత్యమైన, దేవత్వమైన, ఏకఛత్రాధిపత్యమైనప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతకు అవి ఏవి తొలతోగవు. మూఢమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఈ జగత్తులో కలిగేటువంటి విషయాలు మనోహరంగా ఉంటాయి. కానీ చిత్త విశ్రాంతి పొందినటువంటి వాడికి ఈ యొక్క విషయాలు తృణప్రాయంగా ఉంటవి. అన్నిటిలో ఉంటాడు, ఏది అంటపడదు. అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు, ఏది అంటపడదు అనే విధంగా ఈ యొక్క నా మనస్సు ఎప్పుడు ఆ ప్రశాంత విశ్రాంతి స్థితిని పొందుతూ ఉంటుంది. ఈ అద్వైత దృష్టి ఏదైతే ఉన్నదో అది అన్ని జ్ఞానాలలోకి మేలైనటువంటిది. దీన్ని ఆత్మచింతన అన్నారు. నేను సదా ఆత్మచింతన అనేటువంటి భావంతో నేను ఉంటాను.
ఈ ఆత్మచింతన అనేటువంటి భావం నన్ను సకల దుఃఖాలను అంతం చేస్తుంది. ఇంకా దుఃఖం అనేది లేదు. ఎన్నో వందల జన్మలుగా ఈ సంసార భ్రమలో మనము మునిగి తేలుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంసార భ్రమ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఆత్మచింతన ద్వారా ఈ సంసార భ్రమ నుంచి నన్ను తొలగిస్తుంది. ఆత్మచింతన అనేటువంటిది అన్ని దుశ్చింతలను, అన్ని దుఃఖాలను, అనర్థాలను నశింపచేస్తుంది. మనం ఇన్ని రోజులుగా ఆ సాక్షాత్తు దైవం నేనని రామ్తో మాస్టర్ ఇచ్చింది ఏదైతే ఉన్నదో మనకి దాన్నే మనకి కృతయుగంలో నుండి జరిగినటువంటి అనేక విషయాలు ఇప్పుడు ఈ కలియుగంలో సైతం జరిగేటువంటి విషయాలు అన్నిటినీ కూలంకషంగా ఆ యొక్క బుసుండు అనేటువంటి వాడు అన్ని వివరంగా ఆ యొక్క వశిష్ఠ మహర్షికి చెప్తున్నారు. ఆత్మచింతన అనేటువంటిది దాని యొక్క గొప్పతనం గురించి నేను ఆత్మచింతనతో పాటుగా ఈ దేహం అనేటువంటిది దాని గురించి వర్ణిస్తాడు. కొంచెం అందరూ శ్రద్ధగా వినండి. అన్ని మనకు తెలిసిన విషయాలు ఉంటాయి దీంట్లో, అయినా కొంచెం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు మూసుకుంటే మీరు డీప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు కళ్ళు తెరిచే మీ శరీరంలో నేను చెప్పిన ప్రతి అవయవాన్ని మీరు మీ భావనతో స్పర్శించండి. నిటారుగా కూర్చోండి, కళ్ళు మూయొద్దు. మనోజ్ఞమైనటువంటి ఈ దేహం అనేటువంటి ఈ గృహాన్ని అంతా మీరు చూడండి ఒకసారి. ఇది మహోజ్ఞమైనటువంటి దేహం. ఇది మీ దేహాన్ని మీరు చూసుకోండి. ఇక్కడ ఎవరు డీప్లోకి వెళ్ళద్దండి. చక్కగా మీ దేహాన్ని మీరు చూసుకోండి. ఎంత మనోజ్ఞమైనటువంటిదో ఈ దేహం అనుకోండి. కఫము, వాతము, పిత్తము అనేటువంటి ఈ 3 స్తంభాలతో 9 ద్వారాలతో కూడినది ఈ దేహం. సూక్ష్మ శరీరం అనేటువంటి భార్య, పంచ తన్మాత్రలు అనేటువంటి స్వజనులు, పంచ తన్మాత్రలు ఈ శరీరంలో ఉన్నటువంటి పంచ తన్మాత్రలు, అహంకారం అనేటువంటి గృహస్థునిచే అన్ని విధాల పరిపాలించబడుతున్నది. అహంకారం అంటే ఇక్కడ ఆత్మ చేత ఈ శరీరము ఈ శరీరాన్ని కేశములు అనేటువంటివి ఈ శరీరాన్ని ఆచ్ఛాదిస్తున్నాయి. అలాగే నేత్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి విశాలమైనటువంటి ఈ మహా శరీరానికి విశాలమైనటువంటి గవాక్షాలు, గవాక్షాలు అంటే దీనికి ప్రధానమైనటువంటి ద్వారం నీ యొక్క వదనం. నీ యొక్క వదనమే ఈ శరీరానికి ప్రధానమైనటువంటి ద్వారం. దంతాలు అనేటువంటివి నీ తోరణాలు, నీ యొక్క గృహానికి తోరణాలు ఈ దంతాలు అలంకరింపబడి ఉంది. భుజ పార్శ్వాలే దీనికి ఉపమందిరాలు. మీ భుజాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఉపమందిరాలు. ఈ జ్ఞానేంద్రియాలు, నీ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వారపాలకులు. ఇది ఆత్మ ప్రకాశం చేత ఈ శరీరం
ప్రకాశిస్తూ ఉన్నది. ఈ శరీరం లోపల ఆత్మ ప్రకాశం ఆ వెలుగుతూ ఉన్నప్పుడు అది ఈ శరీరంలోని అన్ని భాగాలకి వెలుగును ప్రసరింపజేస్తూ ఉన్నది. నీ ఇల్లు రక్త మాంస రూపాలైనటువంటి, అలాగే అస్థులను పిలువబడేటువంటి ఎముకలు, మజ్జ, నరాలు అనేటువంటి తాళ్లతో ఈ శరీరం, ఈ గృహం దృఢంగా ఉంది. నీ శరీరం దృఢంగా ఉంది. ఈ దేహానికి ఈడా పింగళ అనేటువంటి 2 నాడులు ఉన్నాయి. వీటి నడుమ మామూలుగా మనం అయితే సుషుమ్న నాడు ఉంటుంది. ఇక్కడ కుడివైపు ఎడవైపు పింగళ, ఈ 2 నాడులు ఉన్నాయి. మధ్యలో సుషుమ్న నాడు అని చెప్పిన. ఇక్కడ కొంచెం ఏం చెప్తుందంటే ఈ 2 యొక్క ఎడ ఈ 2 నాడుల యొక్క మధ్యలో, అంటే వీపు మీద వెన్నుపూసలో ఈ విడ పింగళ అనేటువంటి నాడులు ఇక్కడి నుంచి మధ్యలో మళ్ళీ మీట్ అంటే 3 ఆకులు కలిగినటువంటి ఒక పద్మం. అది మాంసమయం కోమలము అగు హృదయ పద్మం ఉన్నది. ఇడా పింగళ నాడుల మధ్యలో నీ యొక్క హృదయ పద్మం అని పిలువబడేటువంటి ఆ యొక్క హృదయ పద్మం ఉన్నది. దాని నాళాలు కిందకి పైకి వ్యాపించి ఉన్నాయి. దాని నాళాలు హృదయం నుంచి కిందకి పైకి వ్యాపించబడి ఉన్నాయి. దీని దళాలు మిక్కిలి కోమలాలు. అన్యోన్య ముక్కు కొన నుండి పాదాల వరకు దేహాకాశంలో వ్యాపించి ఉన్న చంద్రనామకమైనటువంటి అపాన వాయువు మనలో ఉన్నటువంటి నాసిక దగ్గర నుంచి కింద మూలాధారం వరకు ఉన్నటువంటి, అలాగే మూలాధారం నుంచి కాలిబటన వరకు ప్రసరించేటువంటి అపాన వాయువు అనిగా పిలువబడేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ అపాన వాయువు మనలో చల్లదనాన్ని తీసుకొస్తుంది. అలాగే ఆ యొక్క పద్మము యొక్క దళాలు వికసిస్తూ ముడుచుకుంటూ ఆ యొక్క దళాలు ఉంటాయి. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందమ్మా, అందరినీ మ్యూట్ చేసేసి. అందుకనే సార్ నేను ఎప్పుడు చేసేస్తాను. చూసారా ఈ రోజు అంతా చేసేసాను, ఇప్పుడు కూడా చేస్తాను, ఇంకెవరు మాట్లాడలేరు. ఓకే సార్. ఆ యొక్క పద్మయుగ్మత్రయం అనేటువంటిది ఆ యొక్క ముడుచుకుంటూ ఉంటుంది, తెరుచుకుంటూ ఉంటుంది. దీన్నే మనం పూరకం, రేచకం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి అపాన వాయువు ఎలా అయితే ఉందో, ప్రాణవాయువు ఆ యొక్క హృదయ పద్మంలో అనేటువంటి ప్రాణవాయువు అనేది ఉంటుంది. అంటే మనలో ప్రాణవాయువు, అపాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, 5 రకాల వాయువులు ఈ యొక్క శ్వాస లోపలికి చేరగానే 5 రకాలుగా మనకి ఈ యొక్క శరీరాన్ని మొత్తం నడిపిస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ ప్రాణవాయువు శరీరంలోకి చేరగాని శరీరంలో ఉన్నటువంటి అన్ని దిక్కులకి, కిందకి, పైకి, పక్కలకి, ప్రతి అణువులోకి కూడా ఈ యొక్క ప్రాణవాయువు అనేటువంటిది వ్యాపించి మన నాడీ మండలంలో దూరి ఈ శరీర సమస్తాన్ని కూడా నడిపిస్తూ ఉంది. ఈ యొక్క ప్రాణము, అపానం అనేటువంటిది మనలో ఈ యొక్క లోపలికి ఎప్పుడైతే శ్వాస ప్రవేశిస్తుందో, అది లోపలికి 12 అంగుళములు, అంటే మన హృదయం వరకు 12 అంగుళముల దూరంలోకి ఆ ప్రాణవాయువు ఆ యొక్క శ్వాస లోపలికి చేరి ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ఈ ప్రాణవాయువు మహా చల్లగా చంద్రుని పోలి ఆ చల్లదనాన్ని ఇస్తే, లోపల ఉన్నటువంటి
ఈ పద్మం మళ్ళీ ముడుచుకున్నప్పుడు అది రేచకంలాగా బయటికి అపానం బయటికి వచ్చేస్తుంది. మన నాసిక నుంచి 12 అంగుళాల దూరం మనం చూడం. ఈ యొక్క టెక్నిక్ దీంట్లో చెప్తున్నాడు. లోపలికి తీసుకున్నప్పుడు ఎలా అయితే ఇక్కడి నుంచి 12 అంగుళాల కిందకు వచ్చిందో, లోపల నుంచి ఉన్నటువంటి అగ్ని లాంటి ఆ సూర్యుడి నుంచి ఆ సూర్యుడి లాగా ఆ యొక్క వేడిమితో బయటికి వచ్చేటువంటి నీ నిశ్వాస, నీ యొక్క రేచకం ఏదైతే ఉన్నదో అది నీ ముక్కు నుంచి 12 అంగుళాలు బయటికి వస్తుంది. దీన్ని కొంచెం టెక్నిక్స్ చెప్తాడు, చాలా టెక్నిక్స్ చెప్తాడు ఇక్కడ ఎలా ఉండాలి అంటే అనేది. మనం 12 అంగుళాలు బయట ఉన్నటువంటి దాన్ని గమనిస్తూ ఉండాలి. లోపలికి వెళ్ళేప్పుడు పూరకం, బయటకు వచ్చేప్పుడు రేచకం, ఈ మధ్యలో కుంభకం, ఆ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉందో దాన్ని గమనిస్తూ ఉండమంటాడు మన పత్రి సార్. ఇవన్నీ కాకుండా సింపుల్ గా శ్వాస మీద ధ్యాస అని మనకి చెప్పినట్లుగానే ఈ పూరక రేచకాలు, పూరకం, రేచకం, ఈ రెండిటికి మధ్యలో శ్వాస తీసుకుని వదలటానికి మధ్యలో, శ్వాస బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకుంటానే ఉన్నటువంటి మధ్యలో దాన్ని కుంభకం, దాన్ని గమనిస్తూ ఉండండి మీరు. అక్కడే ఉన్నది అంతా కూడా ప్రాణవాయువు, మీ శరీరానికి కావాల్సినటువంటిది. ఎవరైతే ఈ ప్రాణ చింతనని మీరు చేస్తూ ఉంటారో అప్పుడు మరణం మీ దగ్గరికి రాదు. మరణం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. అంతా కూడా ఈ పూరక రేచకంలో మొత్తం ఉన్నది. నేను ఈ విధంగా ప్రాణ చింతన అనేటువంటి దాన్ని నేను పట్టుకున్నాను. అందువల్ల నేను చిరకాలంగా ఇలా జీవిస్తున్నాను. కాబట్టి ఆ బయటికి వెళ్ళేటువంటి దాన్ని రేచకము, మళ్ళీ తిరిగి లోపల తీసుకునేప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి దాన్ని కుంభకము అని చెప్పి పిలుస్తారు. ఆ కుంభకాన్ని సదా గమనించమని చెప్తారు. మన పత్రిసారి ఏం చెప్తారు, మీరు అలేమో వద్దు, మీరు అస్సలు ఎలాంటి వాళ్ళైనా సరే కూర్చోండి, మీ శ్వాసను, ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ ఉండండి. ఎలాంటి కుంభకాలు లేవు, ఏమీ లేవని చెప్తారు. కానీ ఇక్కడ మనకి మరి దేన్ని మనం తీసుకోవాలి అంటే, మనం ఇంకా ముందుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం కాబట్టి ఎవరైతే చిరజీవనంగా ఉన్నారో దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకుందాం. శ్వాస మీద చేసి పెడతాం, చూస్తాం. తర్వాత దీన్ని కూడా బహిర్కుంభకము, అంతఃకుంభకము, దీన్ని కూడా మనం ఏమి చేయవసరం లేదు. మామూలు శ్వాసలోనే ఈ శ్వాసకి ఆ శ్వాసకి అంటే అలా లోపలికి తీసుకున్నప్పుడు మళ్ళీ బయటికి రావడానికి ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ నూలు పోగులు, లేకపోతే తామర తూడులో ఉన్నటువంటి పోగుల్లో ఒక పోగు ఎంత సన్నం ఉంటుందో అంత సమయంలో దాని మీద ఆ శూన్యం మీద దృష్టి నిలిపి ఉంచాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఈయన. మనకి 100 చతుర్యుగాలు జీవించినటువంటి ఆ మహాభూషుండు అనేటువంటి వాడు మనకు ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రయత్నంలో మనం మరి దీన్ని ఎక్సర్సైజ్ చేయాలంటే కొంచెం సమయం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ఎక్సర్సైజ్ దాన్ని పక్కన పెట్టేసి ఈ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ యొక్క చిత్తము నేను ఎప్పుడైతే ఈ విధంగా గమనిస్తూ ఉన్నానో అప్పుడు చిత్త విశ్రాంతి కలుగుతుంది. మనం కూడా ధ్యానంలో ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిస్తూ ఉంటాం, ప్రశాంతం అవుతుంది, నిదానంగా అలలు తగ్గిపోతాయి, ఆలోచనలు తగ్గి ఓకే, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈయన ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తున్నాడంటే దానికి మించినటువంటి ఒక విశ్రాంతి నీకు కలుగుతుంది, చిత్త విశ్రాంతి కలుగుతుంది. దీన్ని క్రమంగా చేస్తూ ఉంటే దానిని ప్రాణ సమాధి అని చెప్పి పిలుస్తారు. ప్రాణ సమాధి జరుగుతుంది మీకు. అప్పుడు నిర్మలాత్మకంగా మీరు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి స్థితిలో స్వయం ప్రకాశకులవుతారు. ఆ స్థితిలో నిన్ను ఏది కూడా మహాప్రళయంలో ఏవి సంభవించినప్పుడు కూడా
నాకు ఏమీ జరగలేదు, నేను ఏ విధంగా ఉంటానని చెప్తుందో అవన్నీ కూడా నాకు ఈ విధంగా నేను ఈ ప్రాక్టీస్ వల్లే నేను పొందగలిగాను. నేను నడుస్తున్నా సరే, నుంచున్నా సరే, నేను ఎప్పుడు కూడా జాగరూకుడినై ఉంటాను. దేని పట్ల? నా యొక్క ఆత్మచింతన, ప్రాణ నిరోధం, ప్రాణ చింతన ద్వారా నేను ఎప్పుడు కూడా ఎరుక, జాగరూకుడు అంటే ఎరుక. నేను ఆ ఎరుకతో ఉంటాను. నాకు తెలియకుండా, మనకు తెలియకుండా శ్వాస ఎలా జరుగుతుందో అలాగే నేను ఎలా ఉన్నా సరే నేను దాన్ని గమనించగలుగుతూ ఉంటాను. నిద్రిస్తున్నా, కలలో ఉన్నా నేను నా యొక్క ఆత్మ సమాధి, నేను ఆత్మననేటువంటి ఆ సమాధి స్థితిలో, ఆ శూన్య స్థితిలో నాకు చెక్కు చెదరదు. నేను ఎలా ఉన్నా సరే నిత్య అనిత్యాలు, ఇష్ట అయిష్టాలు, చంచలాలు అయినటువంటి జగత్తుకు చెందిన స్థితులలో నేను సుస్థిరుడనై, స్వచ్ఛందంగా అంతర్ముఖుడనై ఆత్మలో నెలకొని ఉన్నాను. వాయువు నిరోధింపబడిన, నదీ ప్రవాహం అడ్డగింపబడిన ఈ ఆత్మ సమాధి కంటే విరుద్ధమైనటువంటి దాన్ని నేను దేనిని స్మరించను. ఏది ఎలాంటి పరిస్థితుల్లో, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఆత్మ సమాధిలోనే స్థితమై ఉంటాను. ఈ ప్రాణము, అపానము వీటి యొక్క దాన్ని అనుసరించి పరమాత్మావలోకనం చేయడం వల్ల నేను శోకరహితమైనటువంటి ఆద్య పదం పొందాను. ఇంక ఏ శోకాలు లేనటువంటి నేను జీవితాన్ని నేను పొందాను. నాకు ఏ శోకాలు లేవు, నాకు ఏవి అంటబడదు. దేని ద్వారా? పరమాత్మావలోకనం ద్వారా. పరమాత్మావలోకనం అంటే ఆత్మచింతన ద్వారా. మహాప్రళయం నుంచి కూడా మొదలు పెట్టుకుంటే నేను ధీరబుద్ధమైనటువంటి జీవుల కాలక్రమంలో మునుగుతూ తేలుతూ ఉండటాన్ని అందరినీ నేను గమనిస్తూనే ఉన్నా. వాళ్ళందరూ మునుగుతున్నారు, తేలుతున్నారు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, ధీరబుద్ధులు, గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రాణచింతన అనేటువంటి దాన్ని, ఆత్మచింతన అనేటువంటి దాన్ని లేకపోవడం వల్ల మునుగుతున్నారు, లెగుస్తున్నారు, అంటే పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. నేను ఈ యొక్క ఆత్మచింతన ద్వారా భూత భవిష్యత్తు దాని గురించి ఎప్పుడు ఆలోచించను. ఇక్కడ మనం డిఫర్ అవ్వాలి. ఎందువల్లంటే మనం రాంతో సబ్జెక్ట్ లో నిన్నటిదాకా ఏం చెప్పుకున్నాం? భూతకాలం వదిలేసేయి, అయిపోయింది, గతాన్ని మర్చిపో, కానీ భవిష్యత్తును ఈ రోజు నిర్మించుకోవాలి అని చెప్పి. మరి ఇక్కడ వాయిస్ ఏం చెప్తోంది? భుజం ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడు భూత భవిష్యత్తుల గురించి ఆలోచించను. ఇక మనం డిఫర్ అవుతున్నాం కదా. మరి మనము భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఎలా ఉండాలి అంటే, భవిష్యత్తు గురించి నువ్వు చిత్రీకరించుకుని ఫలితాన్ని వదిలిపెట్టేసేయి. ఇంకా ఫలితాన్ని నువ్వు చూడాల్సిన అవసరం ఏముంది? మనము ఒక విత్తనాన్ని భూమిలో నాటేస్తాం, దానికి నీళ్లు పోసేస్తాం, మొలక వస్తుంది అనేది అనుకుంటాం. రెండో రోజు, మూడో రోజు దానికి మనకి మొలక వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎత్తి చూపితే అది. ఇక్కడ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నువ్వు సంకల్పం చేసుకో. నీవు ఏదైతే నువ్వు ఆ సంకల్పంలో పెట్టుకున్నావో అది నీ అంతఃకరణంలో చిత్రీకరణ రూపంలో చిత్రీకరించుకున్న తర్వాత అది అయిపోయింది కదా. కాబట్టి ఇంకా భవిష్యత్తు ఇక్కడ రూపుదిద్దుకుని పోయి ఉన్నది ఇక్కడ. అది భవిష్యత్తు కాదుగా, వర్తమానంలోనే అయిపోయింది అది. ఈ వర్తమానంలో ఇప్పుడు ఇక్కడ ఏది జరిగిందో అదే నీ భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు గురించి నాకు ఇంకే చింత లేదు. నేను అయిపోయింది అనుకున్నాను, ఇంక నేను దాని గురించి ఆలోచించను. ఇది జరుగుతుందా, ఇది జరగదా అనే ఆలోచనే నాకు లేదు. వర్తమానమున సాక్షి దృష్టిని అవలంబించి ఆత్మయందు నెలకొని ఉంటాను. ఈ వర్తమానంలో సాక్షిగా ఉంటూ నేను ఎప్పుడు ఆత్మస్థితిలోనే నెలకొని ఉంటాను. కాబట్టి నాకు చిరజీవనం. మనం అసలు ఈ కథను ఎందుకు చెప్పుకున్నాం? చిరజీవనం గురించి.
మనకి రంతో మాస్టర్ చెప్పినటువంటి చిరంజీవత్వం ఏ విధంగా ఏ జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది, ఆ దైవాన్ని నేననేటువంటి జ్ఞానం వల్ల మనకి సిద్ధిస్తుంది. మన భవిష్యత్తుని వర్తమానంలో సృష్టించుకోవడం ద్వారా శాశ్వత యవ్వనాన్ని సృష్టించుకోవచ్చు. ఐ ఆమ్ ఆల్వేస్ రేడియంట్ హెల్త్, ఐ ఆమ్ జాయ్ అనేటువంటి స్థితిలో మనం ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా జీవించవచ్చు అనేది మనం దేని గురించి అయితే అనుకున్నామో, ఐ ఆమ్ ఫర్ ఎవర్, నేను వెళ్ళవేళలా నేను జీవిస్తున్నాను, అనంతకాలం నేను జీవిస్తూనే ఉన్నాను, జీవించే ఉన్నాను. నేను ఏ పని చేసినప్పటికీ కూడా దాని యందు ఇష్టాలతో సంబంధం లేకుండా నేను కేవలము ఆ స్వభావంతో ఏదైతే చెయ్యాలనుకున్నానో ఆ విధంగానే చేస్తా నేను. ఇంక దాని గురించి నేను ఎక్కువగా ఏమో ఆలోచించను. ఇది నాకు చేస్తే ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు. ఇష్ట అనిష్టములతో కూడినటువంటి ఆ త్యాగాలు, అలాంటి ఆలోచనలు నేను ఎప్పుడూ పెట్టుకోను. నేను సదా ఆత్మయందే మునిగి ఉంటాను. నేను సదా ఆత్మస్థితిలోనే ఉంటాను. అందువలన నేను రోగరహితుడనై చిరంజీవినయ్యాను. ఈ ఆత్మనిష్టలో ఉండటం మూలానే భూత భవిష్యత్తు దాని గురించి నేను ఆలోచించను అనేటువంటి ఆత్మ చింతన ద్వారా నేను రోగరహితుడనై చిరంజీవినై ఉన్నాను. ఈ ప్రాణము లోపలికి తీసుకునేది, అపానము బయటికి వెళ్ళేది ఏదైతే ఉన్నదో ఆ యొక్క రెండు కలయిక, ఆ లోపల ఒక చిన్న సెకండ్ గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఆ రెండిటి యొక్క కలయిక ఎలా అయితే మళ్ళీ ప్రారంభమవుతుందో ఆ స్థితిలో, ఆ శూన్యంలో ఆ పరబ్రహ్మని నేను స్మరిస్తూ కేవలము ఆత్మలోనే సంతుష్టునై ఉంటాను. అందువల్ల రోగరహితుడినై చిరంజీవినయ్యాను. ఇది ఇప్పుడు నేను పొందాను. సుందరమైనటువంటి దీన్ని రేపు నేను పొందగలను. ఇట్టి చింతలు నాకు లేవు. నేను ఇప్పుడు ఇది పొందాను, రేపు ఇంకా అద్భుతమైనది పొందుతాను అనేటువంటి ఆ చింతలు నాకు లేవు. సమస్తాన్ని నేను ఏది కావాలనుకున్నా దాన్ని సృష్టించుకోగలిగేటువంటిదే నా ఆలోచన ద్వారా అనేది మన మాస్టర్ చెప్పిన దానికి ఇప్పుడు ఇది కూడా అదే. నాకు ఏ చింతలుగానే లేవు. అనామయంగా ఈ చింతన లేకపోవటం మూలాన నేను చిరంజీవినయ్యాను. దేని కొరకు స్తుతించను, దేని కొరకు కూడా స్తుతించను. అంటే ఏంటి దీని అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది? మన మాస్టర్ గారు చెప్పింది దీనికి ఎక్కడ, దేని కొరకు స్తుతించను, అంతా నేనే అయి ఉన్నప్పుడు నేను ఇంకా దేని కొరకు ఎవరిని స్తుతించాలి? నేను ఇంకెవరిని స్తుతించాలి? అంతా నేనే కదా. నన్ను నేనే స్తుతించుకోవాలి అంతే. కాబట్టి నేను దేని కొరకు స్తుతించను, అట్లే నిందించను కూడా నిందించను. దేన్ని నేను నిందించను. నన్ను గూర్చి గాని, ఇతరుల గూర్చి గాని, ఏ విషయంలో గాని నేను ఇట్లాగే ఉంటాను. అందుచేత నేను సదా 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 శుభాలే పొందుతాను, సుధాలే పొందాను, శుభాలే పొందాను. నేను ఏ స్థితిలో? నేను దేన్ని స్తుతించను, దేనిని నిందించను. నన్ను గురించి గాని, ఇతరుల విషయంలో గాని ఇట్లాగే ఉంటా నేను. ఎవరిని నిందించను. శుభం వస్తే నేను సంతోషించను, అశుభాలు కలిగితే దుఃఖించను. నా మనస్సు నిత్యం సమాధి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇది శుభం పొందాను. నేను పరమ త్యాగాన్ని అవలంబించి సదా సర్వస్వాన్ని నేను త్యజించేశాను. కొన్ని వందల వేల కోట్లు నేను దానం చేసేసాను. లెండా గుడ్మెన్ తనకున్నటువంటి యావత్ ఆస్తిని తను మంచం మీద చివరి స్థితిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు
ఏ విధంగా అయితే అక్కడికి ఒక ఆధ్యాత్మికవేత్త వచ్చి నీకున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ లోభం అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో ఆ లోభాన్ని తీసేయాలంటే నువ్వు అందరికీ ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి అంటే అని చెప్పని అనేక మంది గ్రామస్తులందరినీ తీసుకొచ్చి అందరి చేత తన ఆస్తిని అందరినీ పంచిపెట్టేస్తారు. ఆ తర్వాత 400 సంవత్సరాల పాటు జీవిస్తుంది లిండా గుడ్మ్యాన్. మీరు అందరూ చదివే ఉండొచ్చు, సరే గుర్తు చేస్తున్నామని. అంటే పరమ త్యాగం అవలంబించి సదా సర్వాన్ని నేను త్యజించాను. నేను ఎప్పుడు ఆ త్యాగం అనే దాంట్లో ఉండి ఈ సర్వస్వాన్ని అసలు బయట ఉండేటువంటి అన్నిటినీ నేను త్యజించేసా. అన్ని నాలోనే ఉన్నాయి, బయట ఎక్కడ ఉన్నాయి? అన్ని నాలోనే ఉన్నాయి. జీవితాదులను కూడా వర్ణించాను. అందువల్ల నాకు శుభం కలిగింది. నా మనస్సు చాంచల్యము లేనిది, మనస్సు కోతి వంటిది, చిత్త చాంచల్యము అని ఎన్నో మీరు వింటూ ఉన్నారు కదా. నాలో ఏ చాంచల్యాలు లేవు, మనసు కోతి వంటిది కాదు. నా అదుపాజ్ఞలోనే ఉంటుంది. నేను సదా ఆత్మచింతనలో నేనున్నాను కాబట్టి శోకరహితమైనది, నాకే శోకాలు లేవు. నా మనసుకి స్వస్థమై సమాధి స్థితి పొందినది నా మనసు. అందుచేత రోగ బాధ లేకుండా జీవిస్తాను. కాష్టము అంటే మనకు తెలుసు కదా, కాష్టం అంటే కాల్చేసేది, శరీరం వదిలిపెట్టేసిన తర్వాత. సుందరి, కొండ, తృణం, అగ్ని, మంచు, ఆకాశం అన్నిటినీ నేను సమంగానే చూస్తాను. ఒక కొండనైనా, ఒక చిన్న గింజనైనా, ఒక అగ్నినైనా, ఒక మంచునైనా, ఒక ఆకాశాన్నైనా, ఒక శవాన్ని తగలబెట్టేటువంటి కాష్టాన్నైనా. కొంతమంది అనుకుంటారు కదా, అగ్ని జ్వాలలు కనబడుతూ ఉంటే ఆ శ్మశానం దగ్గర పారిపోవటం కానీ, అమ్మో ఏదో అయిపోతుందని కానీ దాని వెంక కూడా చూడకుండా ఇంకో వైపుకి మొహం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకప్పటి రోజులైతే దరిదాపులకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్నిటినీ సర్వత్రా ఎల్లప్పుడూ నేను సమంగానే చూస్తాను. అందుచేత నేను అనామయుడినై బతుకుతూ ఉన్నాను. నేడు నాకేం వచ్చింది, రేపు నాకేమి రానున్నది అన్న చింతా జ్వరం, రేపు నాకేం వస్తుందో అనేటువంటి ఒక చింత, ఏం జరుగుతుందో అని ముందే భయపడిపోవడం, రేపు ఏం జరుగుతుందో అనే భయం. ఎన్నో ఊళ్ళు తిరగాలి, ఎన్నో ఎక్కడెక్కడికో తిరగాలి. ఊళ్ళో అన్ని వ్యాధులు అంటున్నారు, నేను ఎక్కడ తిరిగితే నాకేమైపోతుందో అనే చింత. ఈ చింతా జ్వరం నాకు లేదు కాబట్టి నేను అనామయుడినై ఉన్నాను. వార్ధక్యం, మరణం ఇలాంటి దుఃఖాలు నాకు లేవు. వార్ధక్యం వస్తుందనేటువంటిది ఆ భయం నాకు లేదు. మరణం అనేటువంటి భయం నాకు లేదు. నాకు రాజ్యాలు వచ్చినా సరే, ఈ సమస్తమైనటువంటి ఈ రాజ్యం అంతా కూడా నాకు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని సుఖాలు కలిగినప్పటికీ కూడా నాలో ఒక భయం లేదు, ఒక సంతోషంగానే నేను పొందను. సదా నేను ఆత్మస్థితిలో నేను ఉంటాను.